కానీ గుండె మంటగా ఉంది, ఇప్పుడొద్దు. సరేనా, నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. పోయిన ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా పూర్తయింది కదా. నిన్న సరిగ్గా చూడలేదు, పడుకున్నాను. అమ్మాయి డిస్కషన్ విషయం పూర్తి చేసావా? పూర్తయిందా? బాయిలర్ అబ్బాయితో మాట్లాడమని చెప్పాను. మాట్లాడాను, మండే వస్తానని చెప్పాడు. కొట్టుకు వెళ్ళి సీరియల్స్ కొనాలి, మిగిలినవన్నీ కొని అవి కొనడం మర్చిపోకు. No, no, no. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఇలా అంతా చేయకండి. ప్లానెట్ బి అని ఏమీ లేదు. హలో, ఇక్కడ ఏం చేస్తున్నావు? దగ్గరికి వీళ్ళిద్దరిని చూసుకోవడానికి మనిషిని పెట్టు. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారు? నిద్రపోతారా లేదా? నీకెలా దెబ్బ తగిలింది? వెళ్ళి పడుకోండి. నేను ఇక పుషప్ చేయాలి. రాబంగారం, నీకేం కావాలి? దగ్గరికి రా. ఏం కావాలి నీకు? ఏం జరిగింది? విషయం ఏంటో చెప్పు. ఎప్పుడు పట్టించుకోవట్లేదా? నేను విన్నానుగా. డార్లింగ్, నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఓ సారీ బేబీ, నేను ఫోన్ పక్కన పెట్టేశాను. నేను నడవలేకపోతున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా తినో. నాకు ఆకలిగా లేదు. ఏ? ఇప్పుడే క్యాండీ తిన్నాను. కొంచెమైనా ఏంటి మీరు నన్ను వదిలేసి తింటున్నారు? డ్రెస్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ బుజ్జి. ఈ డ్రెస్ వేసుకునే వస్తారా? నా స్టాఫ్ నేను ఎగ్జాంపుల్గా ఉండాలనుకుంటున్నాను. ఉండేదే ముగ్గురు. నిన్న మనం మాట్లాడింది మర్చిపోయావా? ఈ పరిస్థితి కొనసాగితే తర్వాత ఇంటి పనికి మనిషిని పెట్టుకోవాల్సిందే. ధనవంతులు అవబోతున్నాం చెప్పండి. సరే కానివ్వు. నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. బాయ్ బాయ్. చివరికి నేనేమీ తినలేదు. ఎప్పుడు జరిగేదేగా. వాళ్ళు అడుగుతున్న ఓపెనింగ్స్ ని మనం ఎలా యాక్సెప్ట్ చేయగలం? దాని గురించి తర్వాత మాట్లాడదాం. అన్ని ఇందులో పెట్టు. ఇది మీద మా బ్యాగ్లోనే ఉంది కదా, ఇది మాదే. వీటిని తీసుకువెళ్ళకూడదని రూల్స్ ఏవైనా ఉన్నాయా? సరే, నేను బయలుదేరుతాం. నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. అన్ని చోట్లకి తను రాలేడు కదా, అందుకే. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వేం పట్టించుకోకు. కామ్గా రా, నేను చూసుకుంటాను. నాకు 20 వయసు అంటే నేను ఇలాగే ఉండేదాన్ని. 38 yearsలో కూడా అలా ఉండొచ్చుగా. కుదరదా? నువ్వు తలుచుకోవాలంతే. అదృష్టవంతులు.
సర్హు లోరా నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను అదే అడుగుతున్నాను. నీకు ఈ లాస్ ఏంజల్స్ లో పనేంటి? అది ఇప్పుడే వచ్చు. కొన్నాళ్ళకి మేము ఇక్కడే ఉంటాం. సీనా నా గర్ల్ ఫ్రెండ్. హలో తినే రకీల్. హలో. నైస్ టు మీట్ యూ. కేకీ వైఫ్ నీకు గుర్తులేదా? నువ్వేమో అంటున్నావు? ఏమైంది? తర్వాత చెప్తాను. తిని స్కూల్లో చేతులెత్తే మాట్లాడు. అదంతా వదిలే. నువ్వు ఇంకా యాంటోనీతో పాటు ఉన్నావా? తనతోనే ఉన్నాను. తన్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను. చూసావా? వా, అయితే త్వరలోనే రీయూనియన్ డిన్నర్ ఉంటుందన్నమాట. పెట్టాలా? అవును. మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన ఒక్క నిమిషం. flight ని మనం మిస్ అవుతాం. ఇదిగో ఆ. ఓకే, నీకు నేను కాల్ చేస్తా. ఓకే. సీ యూ. ఏమైంది నీకు? తనది మన స్కూల్ మేట్ మర్చిపోయావా? లేదు నాకు గుర్తులేదు. తను పెద్ద యాక్టర్ అవ్వాలని ఏ ఎల్ఏకి షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు చూసావా? వాడినని ఏం ప్రయోజనం? అయినా వాడి టాపిక్ ఎందుకు? ఫ్లైట్కి లేట్ అవుతుంది కదా. సరే సరే వెళ్దాం. పార్టీ చాలా అద్భుతంగా ఉంది. సూపర్గా ఉంది కదా? వెయిట్ చేయి. ఫినిష్ అయ్యేటప్పుడు ఈ చోటు ఎలా ఉంటుందో చూడు. ఇలా యాంటోనీ కూడా నేను ఉన్నామేమో కూడా తెలియట్లేదు. నీకు వెరైటీ రిజల్ట్ కావాలంటే ఒకేలాంటి విషయం చేయకూడదు. ఇది ఐన్స్టైన్ చెప్పాడు. ఇంకేం చెయ్యాలి? బాల్ రూమ్ డాన్సింగ్ అరేంజ్ చేద్దామా? ఎందుకు ఓపెన్ రిలేషన్షిప్లో ఉండవు నువ్వు? ఇందులో సెక్స్ అనేది ఒక ప్రాబ్లం అనేది కాదు. సరే, నువ్వు చెప్పినట్టు అలాగే కాకుండా డిఫరెంట్గా కూడా చేయొచ్చు. మేము కొత్త జంట కాదు. మేము చాలా సంవత్సరాలు అయ్యింది. అసలు ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? తను టీవీ షోస్ చూస్తాడు, దాని గురించి మాట్లాడతాడు, తర్వాత పడుకుంటాడు. చెప్పేది అర్థమైందా? పెళ్ళైన వాళ్ళందరూ అంతే. ఓ, అయితే నా మనసు మార్చి నువ్వెందుకు పెళ్లి చేసావు? ఇదే నా పని. ఒక వెడ్డింగ్ ఆర్గనైజర్గా నేను ఇంకేం చేయగలను? సోగ్యూ మెసేజ్ చేశాడు. ఏంటి? తను డిన్నర్కి మనందరినీ ఇన్వైట్ చేశాడు. నీ ఆలోచన మార్చుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. నో Yes. నో లేదు. యాక్చువల్లీ నాకు వీడియో గేమ్స్ అంటే ఇష్టమే, కానీ ఈ గేమ్ అస్సలు నచ్చదు. నన్ను వదిలే. హలో, ఖచ్చితంగా నన్ను మీరు మిస్ అయ్యి ఉంటారు. అవునవును, చాలా మిస్ అవుతున్నాం. వినడానికి బాగుంది. నిన్న ఎయిర్పోర్ట్లో నేను ఒకళ్ళు మీట్ అయ్యాను. ఎవరో తెలుసా? అయిపోయింది, నేను బాగా దొరికిపోయాను. సర్గుల్ మోరానిల్స్. ఆ పిచ్చి వేదవనా? తను డిన్నర్కి అందరినీ ఇన్వైట్ చేశాడు. నేను రాను, నాకు ఒంట్లో బాగాలేదు. నేను ఎప్పుడన్నా నీతో చెప్పలేదే. నువ్వు ఏ రోజు పార్టీ అంటావో ఆ రోజు నాకు ఒంట్లో బాగోదు, సరేనా? కమాన్, అక్కడ జాలీగా ఉంటుంది. జూలియా, జూలియా, నన్ను పిలవకండి, మీరే కాపాడుకోండి ప్లీజ్. నా జీవితంలో నాకు ఏదైనా చేయడానికి స్వతంత్రం ఉంది. నా లక్ష్యాన్ని గుర్తించుకోకుండా అందరి ముందుకెళ్తే అంతే. అర్థమైందా? పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి ఆలోచనలు ఉండవు, అన్నీ మారుతాయి. మంచి జీవితానికి అదే ముఖ్యమా? పెళ్లి చేసుకుని చూడు, నువ్వు నాతో మాట్లాడడానికి టైం ఉండదు. నీ జీవితం నీ కుటుంబం అని ఆలోచిస్తావు. ఫ్యూచర్ గురించి భయం వస్తుంది. రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు. ఎన్నో ఆలోచిస్తాం, అలాగే జరుగుతుంది. టీనేజ్ లైఫ్ కూడా మర్చిపోతావే, చూసుకో. మీరిద్దరే నన్ను క్షమించాలి. నేను కేకేతో చాలా గొడవ పడ్డాను. నాకు చాలా అసూయగా ఉంది. గొడవ తర్వాతే చాలా ఘోరంగా ఉంటుంది. మైండ్ వాయిస్ అనుకుని మరి ఓపెన్గా మాట్లాడుతున్నాం. సరే తప్పే, అది క్షమించే. తప్పని తెలుసుకున్నావు కదా, ఇంకేం చాలు. మాట్లాడను, నాకు బాగా ఎవరు అర్థమైంది. జరిగితే గొడవే, మూసుకుంటే సంతోషం. సెక్స్ అనేది ఒక విషయమే కాదని అంటావు. ఒక 6 నెలల తర్వాత సెక్స్ అనే ఆలోచన వాళ్ళ మనసులోనే ఉండదు. ఇదంతా విని విని టైర్డ్ అయిపోయాను. వేరే ఇంకేదైనా ఉంటే చెప్పు. దాని ప్రాబ్లం ఏంటో కనుక్కొని క్లియర్ చేయొచ్చుగా. ఇంకా ఇలాగే ఎన్ని రోజులు ఉండబోతున్నారు? వెతికినా కూడా కొన్ని సముద్రంలో దొరకవు. ఏమంటున్నాడు? పెళ్ళాం సంతోషమే మన సంతోషం అని చెప్తున్నాను. ఇలా చూడు, కపుల్ మధ్య సెక్స్ మాత్రమే కాదు. విన్నావుగా? కరెక్టే, అది మాత్రమే విషయం కాదు, కానీ అది కూడా ఒక విషయమే. బాడీ బాగా బిల్డ్ చేస్తావు, నీకు అంతా కరెక్ట్ గానే ఉంది. అవును. తీసుకొచ్చేసాను, తాగుతూ కంటిన్యూ చేయండి. ఓకే, తర్వాత ఐటమ్ తీసుకోండి. దొరికిన రాత్రుల్ని వేస్ట్ చేయకూడదు, అదే నా అభిప్రాయం. ఆయన తెచ్చిపెట్టేసి ఆయన ఏదో చెప్పింది. మాట్లాడి వెళ్ళారు. నిజంగానే మొరాల సూపరే. అందుకని తను ఇలాంటి లైఫ్ని ఎంచుకున్నాడు. కానీ కొద్ది రోజుల ముందు నువ్వే చెప్పావు కదా, లైఫ్ తనంతట అది సెట్ కాదు, మనమే సెట్ చేసుకోవాలి అని. ఇంతకీ మన డిన్నర్ ప్లాన్ ఏంటి? అయితే అందరం వెళ్దామా? మై గాడ్, దయచేసి ఈ టాపిక్ వదిలేసి ఇంకేమైనా మాట్లాడితే బాగుంటుంది. ముందు ఇలా కోప్పడ్డం ఆపు, లేకపోతే తను నీకు దూరం అయిపోతుంది.
పిల్లల్ని చూసుకోవడానికి నా వైఫ్ వేరే ఎవరుంటే చూడమంటుంది. సరే ఇప్పుడు అందులో నీకేమిటి సమస్య? రకేల్ అంతా చూసుకుంటుంది అంతే కదా. నువ్వు చాలా స్మార్టే, నీకెలా తెలిసింది? ఎందుకంటే ఏ విషయానికి నువ్వు పే చేయవు కదా. జెండర్ అనేది ఒక విషయం కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు, కానీ అమ్మాయి వల్ల కాదు. అది నిజమే. నచ్చకపోయినా మనం యాక్ట్ చేయాల్సిందే, మన తలరాత ఏంటో. ఒకవేళ మగవాళ్ళు ఆడవాళ్ళని బాగా చూసుకుంటే మనం అన్ని పనులు మగవాళ్ళ చేతిలో పెట్టేస్తామని భయపడుతున్నారు. ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, వీటిల్లో ఒక్క పని వాళ్ళు చేయలేరు. ఈ డిన్నర్కి నేను ఊరికే వస్తున్నాను. నాకు వాడంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎందుకు వాడు నచ్చుతాడు. నీకు వెళ్ళే కొద్దీ తను ఆట నచ్చుతాడు. పట్టిస్తున్నారా? అవును. నేను పే చేస్తాను. అలాగా? ఓకే. అరే ఎక్కడ పెట్టాను? నన్ను వెతికివ్వమంటావా? ఇప్పుడు నీ దగ్గర హెల్ప్ అడిగానా నేను? మూసుకుని పే చేయి. హాయ్, మీ అందరిని మీట్ చేయడం కోసం నేను బార్డర్ నుండి బయలుదేరి వచ్చాను. మురాలాస్ పనీజా. ఎలా ఉన్నావు? ఫ్యామిలీ మ్యాన్ అయిపోయావు, నువ్వు ఇంకా మారలేదు. సరే అదంతా వదిలే. ఏమిటి అదే ఇవన్నీ? ఆ ప్రొటెస్ట్ నుంచి అలాగే వచ్చేసాను. సొసైటీలో జరిగే చెడు విషయాల గురించి, దేశాన్ని కాపాడమే కాకుండా పిల్లలకి మంచి చదువును కూడా. ఇప్పుడు దాని గురించి ఎందుకు, మేము లోపలికి వెళ్తాం. అంతే ఉంది, లోపలికి వెళ్ళండి. హలో, ఎలా ఉన్నావు? బాగున్నా, పర్వాలేదు. జిమ్కి వెళ్ళి బాగా బాడీ బిల్డ్ రోజు చేసి. ఎక్సర్సైజ్ చేస్తానులే. తను క్రిస్. ఎలా ఉన్నావు? మీట్ చేయడంలో సంతోషం. బాగున్నాను. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. మీరు వెయిట్ చేయండి. యాంటోనియో, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మనం కలిసి చాలా కాలం అయింది కదా. అవునవును. ఆఖరికి ఈ విషయాన్ని నాకు చెప్పకుండా దాచేసావు కదూ. ఏమిటి? నీకు పొట్ట వచ్చిన విషయాన్ని. వయసు అయిపోతే జుట్టు రావడం, పొట్ట రావడం సహజం. నీకు కూడా అంతే. హే, కుళ్ళిపోకు. చూద్దాంలే. లౌరా, ఏంటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నిజమే. తలుపు మూసొస్తాను. మీకు కంఫర్టబుల్ లేకపోతే చెప్పండి, కిందకి వెళ్తాను. ఓయ్, నేను Lights ఇంకా అంతా అనుకున్నాను. ఆగిపోయాయి. చాలా బాగుంది. చాలా చక్కగా. షార్ట్స్ రెడీ. సీనా నా గర్ల్ ఫ్రెండ్. వీడు డానీ, క్రిస్, రాకేల్, తర్వాత స్టాంపీ, లౌరా, ఇంకా యాంటోనీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఒకటి. రీయూనియన్ కోసం. Okay. Cheers. Cheers. చాలా బాగుంది. ఓకే, తర్వాత డిన్నరే కదా. సారీ, అందరూ తాగారా? మాకు తాగింది ఎక్కలేదు. I'm sorry. ఇవ్వండి. నోరు మూసుకో. వెల్కమ్. లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఇంకేం జరుగుతుందో ఏంటో. ఈ ఇల్లు నా ఐడియానే. యాక్చువల్గా తను ఒక ఇన్ఫ్లుయెన్స్, అందువల్ల మేము ఇక్కడ దేనికోసం పే చేయక్కర్లేదు. ఇది అనవసరమైన ఒక ఖర్చు. ఇలా ఖర్చు పెట్టే బదులు పేద పిల్లలకి మనం ఏదైనా చేసి ఉండొచ్చు. ఇది చెప్పడానికే నేను ఇక్కడికి రమ్మన్నారా? లేదు, సొసైటీకి కూడా ఏదైనా చెయ్యాలి కదా. నేను అలా చెయ్యనని మీకు ఎవరు చెప్పారు? లేదు, నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అలా చేస్తాను. చాలా సంతోషం. విన్నావా, తను నిజమే చెప్తోంది. నిజాయితీగా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆహా. భయపడను, మ్హూ. నచ్చింది చేస్తాను. ఓ సూపర్. 5 రోజులకోసారి హాఫ్ నేక్డ్ ఫోటో కూడా పోస్ట్ చేస్తాను. అందులో తప్పే ఉంది. మీరెవరికి నచ్చరు. అవును, తర్వాత మీ అకౌంట్ ఐడి ఇవ్వండి. సీనా, నేను ఇది నీకోసం తీసుకొచ్చాను. మీకోసం మేము తీసుకొచ్చిన చిన్న గిఫ్ట్. నేను తనతో షాపింగ్ వెళ్ళాను, ఆలోచించి ఇది తీసింది నీకోసం. నా ఫాలోవర్స్కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. నా అకౌంట్లో తప్పకుండా మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను. ఓకే. త్వరలోనే కలుద్దాం. యాంటోనియో, కిచెన్లో ఒక వైన్ ఉంది, దాన్ని మాత్రం తీసుకురాగలవా? ఫీల్ అవ్వకు, అది నీకు నచ్చుతుంది. ఇలా చూడండి, ఇష్టమైన చోట్ల కూర్చోండి. okay, ఇక్కడే కూర్చోవాలి, thank you. అక్కడే కూర్చోవాలని సరే, ఏమీ లేదు. ఇక్కడే కూర్చో. కదా. ఓకే ఓకే. చాలా పిచ్చ కామెడీగా ఉంది. ఏం పేరు ఇది అసలుకి? అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అవునవును, అది నిజమే. నిన్ను కలవడానికి ముందు నేను చాలా ఇప్పుడు దూరంగా అలాగే ఉన్నాం. ఉండేవాడిని. ఏ సరే, మార్పు సరే, లేదు. ఆ దగ్గరికి. నిజంగానా? నమ్మలేకపోతున్నాను. కెమిస్ట్రీ టీచర్ని తెలుసుకుని వీడు బాత్రూంలోకి వెళ్ళి ఏదేదో చేశాడు. అది నిజం కాదు. వెరీ తన క్యూట్. పేరేంటి? ఆ బ్రదర్ ఎవరో తెలుసా? అవునవును, బాత్రూమ్ బరికి వీడే ఆ చెప్తాం. సరే సరే, చాలు మీ కథలు ఆపండి. కాస్త ఆడుకుందాం, జాలీగా ఉందాం. మిగతా వారి ప్రశ్నలకు నిజం చెప్పాలి, లేకపోతే ఈ షాట్ ఖచ్చితంగా తాగాలి. మేమంతా ఓడిపోము. మేము ఇలాంటి గేమ్స్ మా జీవితంలో చాలా చూసాము. అవునవును, పెద్ద మేము రెడీ. కష్టంగా ఉండదు. ఆల్ రైట్, నా లైఫ్ లో నేను ఇంతవరకు ఈ విధంగా చేసిందే లేదు. చెప్పేది మేమెలా నమ్మగలం? నిజంగానే నా లైఫ్ లో నేను ఎలా చేసిందే లేదు. ఇకపై చేస్తాను. మంచి సమాధానమే. ఈ మాట నేనే చెప్పుండొచ్చేమో. కానీ ఎవరు నమ్మరే. నేను ఇప్పటివరకు అబ్బాయిల్ని కిస్ చేయలేదు.
నిజంగానే నటించొద్దు. అలా అసలు ఎవరు ఉండలేరు. సరే ఇవాళ నీకు కిస్ చేస్తాను. ఇదిగో చూడు అందరూ తాగేస్తా ఉన్నాం సరేనా? నేను విషయం చెప్పాలి. మా హస్బెండ్ ఫోటోని ఫేక్ చేసి పోస్ట్ చేశాను. అంటే తన బాడీని తీసేసి 6 ప్యాక్ ఉన్న బాడీని పెట్టాను. దానికి రెగ్యులర్ బడి ఉంచి ఉండొచ్చు. అది బాగుండేది. సరే మాట్లాడింది చాలు, ఇది గమనించండి. ఇది నెక్స్ట్ గేమ్. ఇప్పుడు ఇది ఆడుకోవచ్చు, కానీ కాస్త కష్టంగా ఉంటుంది. ఏమిటి ఇది వద్దు, అది వీళ్ళకి అలవాట్లేదు. ఊరుకో, మేము ఈ గేమ్ ఆడతాం. అర్థమా? ఓకే. సరే గర్ల్స్ అందరూ మీ ఇంటి తాళాలు ఇందులో వేయండి. నేను వేసేసాను. అసలు ఏమిటి గేమ్ అసలు డిఫరెంట్ ఓకే, ఉంది. నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే. యా ఇది మా ఇంటి తాళం. ఓకే, ఇప్పుడు జెంట్స్ అంతా కళ్ళు మూసుకుని తాళాలు తీయండి. కళ్ళు తెరవకూడదు. నేను తీస్తా. ఏ కళ్ళు మూసుకోండి. ఎవరికి తెలీదు, తీసేశాను. Alright. ఎవరికి ఉంటుంది? అవును, త్వరగా హనీ. కళ్ళు తెరవమనండి. మీరు తీయండి. నేను తీస్తాను. తీసేసాను. తీసేసాను. ఓకే, ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి. ఎవరి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పండి. ఓ, మార్చి తీసుకున్నారా? ఇప్పుడు అందరూ వారి వారి పక్కన కూర్చోండి. కమాన్. Come on, come on. ఏయ్, టేబుల్ కిందకి వెళ్ళిపోతాను. అలాగే లోపలికి వెళ్ళిపోతున్నావు. రా, పద. ఈ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఓకే. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎంజాయ్. అద్దరుకుంటాం. ఓకే. అది వచ్చిన నుంచి డిఫరెంట్ గా ఏం చేయలేదు అనుకున్నాను. ఓకే. హలో, హలో. ఇప్పుడు మీరు మీ పేరెంట్ తీసుకెళ్ళి సంతోషంగా ఉండొచ్చు. అంటే మీ పక్కన ఎవరు కూర్చున్నారో వారితో. నువ్వెవరిని కిడింగ్ చేయలేదే? అదే కదా. లేదు లేదు, ఊరికే తమాషా కోసం అనుకుంటాను. నేను కూడా చాలా భయపడ్డాను. నేనెలాగ కీకీతోని డానీతోనూ ఆలోచించనే లేదు. ఆ విషయం వదిలే. అజ్జ బాబోయ్, ఈ ఇల్లేంటి ఇలా ఉంది? మీరిద్దరూ నన్ను క్షమించాలి. ఎంత చెప్పినా వాళ్ళ గొడవ ఆపేలా లేరు. నా వల్ల కావటం లేదు. ఇలా చూడు, వీళ్ళని చూసుకోవడానికి ఓ మనిషిని పెట్టమని చెప్పాను. తర్వాత మాట్లాడుకుందాం. There's things that you get, and things that you know. There's boys you can trust, and girls that you don't. There's little things you hide, and little things that you show. Sometimes you think you're gonna get it, but you don't, and that's just the way it goes. నేను ఇక్కడి నుంచి ఆపుకోలేను, నన్ను అర్థం చేసుకోండి. రిస్క్ అయినా నాకు పర్వాలేదు. నాకు పోదండి. ఇప్పుడొద్దు. నువ్వు ఇమాజిన్ చేయగలవా? కీకీ బెడ్ పై చాలా దారుణంగా ప్రవర్తిస్తారని రాక్నర్ చెప్పింది. అలాగా, మరి ఇంకేం చెప్పింది తను? It's playing on my mind, it's dancing on my soul. It's taking so much time. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు వెయిట్ చేస్తున్నావు? Really love to know. When you tell me you're gonna regret it, then I tell you that I love you, but you still say no. I want your sex. I want your love. I want your sex. I want your sex. ఇలా ఎంత చీకటి. హలో మిగుల్, అమ్మ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాయి. ఆరోగ్యం తక్కువ. Want you, baby. ఏంటమ్మాయి, మార్నింగే సంతోషంగా ఉన్నావు?
నేను చాలా సంతోషంగా ఉన్నాను అందుకే యాంటోనీతో. రాత్రి బాగా వైల్డా? నేను మీతో ఒక విషయం చెప్పాలి. నిన్న రాత్రి ఒక పెద్ద అసంభవం జరిగింది. నీ హస్బెండ్ వైల్డ్గా ప్రవర్తించాడని చెప్పకే. అలాగే జరిగింది. అది కూడా గార్డెన్లో. గార్డెన్ చాలా చెత్తగా ఉంది. గార్డెన్ చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. అనుకోని విషయం మన ముగ్గురికి జరిగింది. 1 2 3 గర్ల్స్. మనం ఆ గేమ్ ఆడినట్టు మీకు అనిపిస్తోందా? అవును, దాదాపు అలాగే. అలాగే నేను అనుకుంటున్నాను. దయచేసి నన్ను అలా చూడకండి ప్లీజ్. ఇలా చూడు, ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా నిన్నటి నుంచి మీరు హ్యాపీగా ఉండుంటారు. తనకు సమాధానం చెప్పు. ఇలా చూడండి, ఇదే వేరే వ్యక్తులతో వేరే చోటు జరుగుంటే తిను మనకి ఇప్పుడు ఏం చెప్పబోతుంది? అందరూ ట్యూబ్ లైట్లు. అంటే అది పాతకాలపు మనుషులు. ఎలాగా? విచిత్రంగా ఉంటుంది, జాలీగా ఉంటుంది. అలా అయితే నువ్వు కీకి ఒక విషయం మీన్ చేస్తున్నారా? ఇక ఫ్రెండ్స్తో నెక్స్ట్ లెవెల్. వినడానికే చాలా దారుణంగా ఉంది, కానీ ఇలా చూడు, కొత్త విషయాలు ట్రై చేయడం కపుల్స్కి మంచిది. హే, నేను ఇచ్చిన స్కల్ప్చర్ని సీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రొఫైల్ని చూసావా? నో. వావ్, ఇది నిజం కాదు. తనకి 20 ఏళ్ళే, నిజమే. దానికి 40 ఏళ్ళు రావాలని కోరుకుంటాను. దీన్ని చూస్తే కోపం వస్తుంది. ఇలా చూడండి, తనేదో కాఫీ షాప్కి వెళ్ళింది. అయితే మనము అక్కడికి వెళ్దాం. ఇది నాకు అస్సలు నచ్చలేదు. హే, వీళ్ళు ముగ్గురు ఎవరు చెప్తాండి. హలో హలో గర్ల్స్, ఎలా ఉన్నారు? హాయ్. సీనా, ఏంటి ఈ కోఇన్సిడెన్స్? అవును కదా, అందరూ కూర్చోండి. ఇక్కడ నో నో, నిన్ను డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు. కూర్చో కూర్చో. నిన్న చాలా ఫన్గా వెళ్ళింది. అవునా? నేను కీ గేమ్ ఆడుకుందామని చెప్పగానే అందరూ పరిగెత్తేశారు. వీళ్ళు మాత్రమే. ఓ, వాళ్ళు వీళ్ళేనా? Yeah. 90s లో పుట్టిన వాళ్ళు. వీళ్ళు మనలాగా ఏది ఓపెన్ గా చెయ్యరు. ఇలా చూడండి, మమ్మల్ని తక్కువ అంచనా వేయదు. మేము అలాంటి పార్టీస్కి వెళ్ళాం. Cool. అయితే మీరు? అయ్యో లేదు, నేను అలా ఎప్పుడు వెళ్ళలేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. వెన్నెలా మాత్రమే ఫ్లేవర్ కాదు, ఇంకా చాలా ఏంటి? నాకు మ్యాంగో అంటే ఇష్టం. అక్కడ డార్క్ చాక్లెట్ ఉంది చూడు. ఆ డార్క్ చాక్లెట్ క్యూట్ గా ఉంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది. సరే సరే, మేము ఇక్కడ ఉన్నాం. ఈ రెస్టారెంట్ లో ఏ జెంట్స్ అయినా చూపించండి, అతని నెంబర్ తీసుకుని ఇస్తాను. కానీ ఆ పని మీరు చేయగలరా? అలా అనద్దు, మా దగ్గర కుదరలేని పని లేదు. మీరా? మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 40 ఏళ్ల ఆడవాళ్ళకి ఒక స్పెషల్ సెక్స్ పవర్ ఉంటుంది. ఇప్పుడు నాకు యాక్చువల్లీ 39 ఇయర్స్ నేను నడుస్తుంది. చేస్తాను. నిజంగానా? లేవండి, ఎవరో ఒకరిని పట్టుకుని నంబర్ తీసుకురండి. అతన్నైనా చూస్తున్నారు? సరే, ఇలా చూడండి, మీ కళ్ళు మూసుకోండి. నేను చెప్పేది తిరిగి చెప్పండి. ఇదే సరైన రోజు. ఇదే సరైన రోజు. అలాంటిదే లేదు, ఇదే మంచి రోజు. ఇదే సరైన రోజు. మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు వెళ్ళండి. ధైర్యంగా మీరు నంబర్ తీసుకోగలరు. మీ వల్ల అవుతుంది. వెళ్ళండి. నువ్వు వెళ్ళు. దేని గురించి ఆలోచించకండి, వెళ్ళండి. అదొచ్చాక మా అన్నల్ని పంపిస్తుంది. మీ నెంబర్ నాకు ఇస్తారా ప్లీజ్? మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ నాకు బెల్ట్ కట్టారు. నువ్వు రెడీగా ఉండు. భయంగా ఉందా? ఊరికి సరదా. థ్యాంక్ యూ. తర్వాత కలుద్దాం. అద్భుతంగా అనిపించింది. చాలా సెక్సీగా ఫీల్ అయ్యాను. చిన్నపిల్లలా ఫీల్ అయ్యాను. అది ముఖ్యంగా అసహ్యంగా ఫీల్ అయ్యాను. సరిపోయింది. పాత పంచాంగంలా మాట్లాడుతున్నారు. నేను ఒక ప్రశ్న అడగాలి, ఊరికే తెలుసుకోవాలని అంతే.
నువ్వు ఒకవేళ వేరే అబ్బాయితో కలిసి ఉంటే సర్గియో కోపడరా? 3 రూల్స్తో మా మధ్య ఓపెన్ రిలేషన్షిప్ ఉంది. రిపీట్ చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, లవ్ ఉండకూడదు. మిగతావన్నీ మాకు ఓకే. అలాగే మమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. మేము మా ఇష్ట ప్రకారం నడుచుకుంటాం. ఎందుకు ఈ గేమ్ ని మీరు ఆడలేదు? అది చాలా బాగుంటుంది. నేను ఒప్పుకోనలేదే, నేను ఆడడానికి రెడీగా ఉన్నాను. మనిషి కానివ్వు పోపు కానివ్వు అసలు ఏం చెప్పినా సరే నా లైఫ్ నా ఇష్టం వచ్చింటే జీవిస్తాను. ఓకే, నాకు కొత్త పరిచయం కావాలని అనిపిస్తుంది. దానికి బంజీ జంపింగ్ చెయ్యి లేదా జిప్ లైనింగ్ చెయ్యి. మీరు ఇంకొక అమ్మాయితో ఉండాలని ఆశపడ్డారా? నాకెప్పటికీ నిన్ను మోసం చేసే మనసు రాదు. పాతకాలం మనుషుల్లా మాట్లాడుతున్నారు. ఒకరికి సంతోషం ఇవ్వడం చీట్ చేయడం కాదు. ఫ్రెండ్స్తో ఉండడం అనేది టైం బాంబ్ పెట్టినట్టే. అయితే నేను పేలిపోయి చచ్చిపోతానంటవా? మనకు పిల్లలున్నారు, మనం బాధ్యతగా ఉండాలని మీరెప్పుడు నాతో చెప్పలేదు. వాళ్ళంతా మన దారికి వస్తారనిపిస్తుందా? లేదు, నీకు వాళ్ళ గురించి తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. 100 యూరోలు బెట్టు కడతాను, తప్పకుండా వాళ్ళు మన దారికి వస్తారు. ఎస్. నువ్వంటే అందరికీ ఇష్టం, కానీ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చదు. మనం నీళ్ళలో తడిసినట్టు చూపిద్దాం. నాకు చెప్పి ఒక సెటప్ ని తయారు చేద్దాం. నాకు ఓకే. ఇదంతా నీకు ఉపయోగపడుతుంది, నాకు కాదు. సరే, ట్రై చేసి చూద్దాం. నేనుంటాను. See you. €100 రెడీ చెయ్యి. న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇచ్చేవే ఆ జీ స్ట్రింగ్ వేసుకోరా. ఏం డ్రెస్ ఇది? నార్మల్ డ్రెస్సే. నాకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించడం లేదు. మీరు ఆటలాడొద్దు, వాళ్ళందరూ వస్తున్నారు. ఒకవేళ నువ్వు లవ్లో పడితే? ఏంటి మీరు? నేను ఆల్రెడీ మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. వేరే వాళ్ళతో సంతోషంగా ఉంటే మీ మీద లవ్ ఏం పోతే? ఏమిటో అడిగితే కొత్తగా ఏదేదో చెప్తున్నావు అర్థం కావడం లేదు. దేవుడి మీద భారం వేసి జీ స్ట్రింగ్ లో వేయండి. త్వరగా వెళ్ళండి. ఈ క్లైమేట్కి నాకు ఏ డ్రెస్ వేసుకురావాలో తెలియలేదు. అన్ని క్లైమేట్స్కి సెట్ అయ్యేట్టు డ్రెస్అప్ అయ్యొచ్చాను. అవును, ఉదయం వర్షం కురిసింది, మధ్యాహ్నం ఎండ కాసింది. ఈ క్లైమేట్ నాకు చిరాకు తెప్పిస్తుంది. చేతిలో గొడుగు లేకుండా నేను బయటికే వెళ్ళను. మీరు చెప్పేది కూడా నిజానికి ఒక మంచి ఐడియానే. ఇదిగో చూడండి, మన ప్రకృతిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకు అందరూ ఇంత కంగారుగా ఉన్నారు? సరే, నేను రూల్స్ చెప్పనా? చెప్పు. ఫస్ట్ రూల్, గేమ్లోంచి బయటకు రాగానే మీ మధ్య సెక్స్ ఉండకూడదు. సెకండ్ వన్, ఈ రిలేషన్షిప్కి ఒక అర్థం ఉంది. మూడవది, ఖచ్చితంగా సెక్స్ ఉండాలి, కానీ ఎవరికి ప్రేమ ఉండకూడదు. అదే ఫస్ట్ నేను చెప్పు ఉండాలి. ఓకే కదా? ఓకే లేడీస్, మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. గుడ్ లక్. మీ కీస్ ఇందులో వేయండి. గాయ్స్, మీ కళ్ళు మూసుకోండి. తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. నేనే మొదలు పెడతాను.
ఆ కీస్ నావి. ఈ రోజు నైట్ ఫస్ట్ కపుల్. కంగ్రాచులేషన్స్ రా. ఇప్పుడు దేనికి దాన్ని ఆడిస్తున్నావు? ఇది నీ తాళం చెయ్యా? బింగో. తాళం నాది. మొదలు పెడదామా? గేమ్ సేఫ్గా ఆడాలి. నాకు ఒక హోటల్ తెలుసు, అది నీకు కూడా నచ్చుతుంది. నీకు అడ్వెంచర్ అంటే నచ్చదా? సారీ. వెరీ సారీ. రాత్రంతా సారీ చెప్తూనే ఉంటావా? లేదు లేదు, అదే కాదు, అది dazzling, enticing, నీ వల్ల బండి తీయలేకపోతే వదిలేసి. captivating, stunning. Nobody's like you, baby. Nobody's like you. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ సీ ఫుడ్డే. నువ్వెప్పుడు ఇదే తింటావా? వెరైటీగా ఇవి ట్రై చేయవా? Nobody's like you, ఇదిగో తిను. baby. Nobody's like you. ఈ రోజు నుంచి ఇది నీకు ఫేవరెట్ డిష్ అయిపోతుంది. బాత్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంటాను, బయటికే రాను. ఇంకా అద్దం ముందు నిల్చొని ఏదైనా చెప్తూనే ఉంటాను. లౌరా నెవరో లోపెస్. నువ్వు నాతో బయటకు వస్తావా? తర్వాత ఒకరోజు ఇద్దరం డ్యాన్స్ చేసాం. ఎప్పుడులాగే ఆ రోజు లేట్ అయ్యింది. నువ్వు యాంటీయోనియాని కిస్ చేసింది నేను చూశాను. ఆ తర్వాత ఏదేదో జరిగిపోయింది. ఈ విషయంలోనూ వాడు నన్ను జయించాడనే చెప్పాలి. మనం ఇక్కడ వేరే విషయం కోసం ఉన్నాం. ఏంటి వేసుకున్నావు? ఇదే బాగుంటుంది. అలా అయితే ఓకే. కాస్త ఆగు. ఏంటి చాలా పెద్దగా ఉందా? నేను ఇది ఊహించలేదు. త్వరగా రా బేబీ. Dazzling, enticing, captivating, stunning. Nobody's like you, baby. Come on. Nobody's like you. Nobody's like you, baby. హాయ్, గుడ్ ఈవినింగ్. ఇది వేసుకో. Dazzling, enticing, captivating, stunning. Nobody's like you, baby. Nobody's like you. యాంటోనికి నేను ద్రోహం చేయను. ఇదే విషయాన్ని ఇప్పుడు క్రిస్తో యాంటోనియా చేస్తుంటాడు. ఛాన్సే లేదు. తనకి వాళ్ళ సిస్టర్ లాగా. చెప్పండి. ఈ డ్రెస్ నీకు సూట్ అయింది. అలాగా 6,000 euros. కాస్త ఎక్స్పెన్సివే. ఇన్ఫ్యాక్ట్ దీనివల్లే నీ మొహం చూసి మాట్లాడలేకపోతున్నాను. నిజమే చెప్తున్నాను. నీ దగ్గర కూడా నాకు నచ్చిన విషయం ఒకటి ఉంది. ఇదే. నైస్. ఫోన్ వస్తుంది. No. ఒక్క నిమిషం. No, no. Oh God. క్రిసే,
ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు? ఏమైంది? నేను చెప్తున్నా నమ్మవు. మేమిద్దరం వ్యాన్లో ఉన్నాం ఏంటి? అప్పుడు. వ్యాన్ లోపల? అవును, అదే. వ్యాన్ లోపల ఏం చేశారు? గాయస్ ఏమైంది? హనీ నువ్వు ఓకేనా? యా బాగున్నాను. అవును, తనకేంటి? తను వ్యాన్లో మా హస్బెండ్తో సంతోషంగా ఉండుంటుంది. ఏంటి? ఎలాగే? వెహికల్లో సెక్స్ చేయడం తప్పు. అదే వారు కాప్స్తో వెళ్లకుండా ఆర్గ్యూ చేశారు, అందుకని ఇలా. ఏంటి, నా హస్బెండ్ కోప్పడ్డారా? అన్ని వివరంగా తర్వాత చెప్తాను. ఇదంతా మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆంటనీకి ఏమైంది? ఏదో ప్రాబ్లం అన్నట్టుగా విన్నాను. ఎలా జరిగింది? నీ హస్బెండ్ చాలా మొరటోడు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పు చేశారు కదా? నేను కాదమ్మా, నేను కాదు. ఇది కేవలం గేమే, అర్థమైందా? ఏంటి? కమ్మాన్, ఇలాగే ఉంది. కమాన్, ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకో, శాంతంగా ఉండు. నేను నా హస్బెండ్ యాంటోనీతో మాట్లాడాలి. కుదరదు. నువ్వేంటి నన్ను ఎలా చేసేది? లోపలికి వెళ్తాను, మర్యాదగా చేయి. లేడీ అని చెప్పకు, నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఏయ్, నిన్ను కూడా లోపలికి పంపించేస్తాను. పంపిస్తారు. లాయర్ లేకుండా నీతో మాట్లాడుతున్నాను చూడు. కుదిరితే నన్ను అరెస్ట్ చేయి, చూద్దాం. ఏ నా పైన చేయేస్తావా? మర్యాదగా వదలు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను నిజంగానే లాయర్ పిలుస్తాను. ఎంత ధైర్యం ఉంటే నా పైన చేయేస్తావు? నేనేం చేస్తానో చూడు. మా హస్బెండ్ ని చూడండి. నిన్ను వదిలిపెట్టను. కాస్త ఆగండి. సార్, నేను మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి. మనం కాస్త లోపలికి వెళ్ళి మాట్లాడదామా? హలో, ఇది చూడండి, నేను ఒక జర్నలిస్ట్. హ్యూమన్ రైట్స్ వైలేషన్ లో మీ మీద కేసు ఫైల్ చేయగలను, మిమ్మల్ని లోపల పెట్టగలను. నోరు మోయ్, ఇంకేం మాట్లాడు. ఏంటి కొత్త మనుషుల మాటలు వినిపిస్తోంది? నేను నా పార్ట్నర్కి చెప్పి ఇతనిని బయటికి తీయమని చెప్తాను. హలో చీఫ్, నా ఫోన్ కాస్త ఇస్తారా? అది నా నుంచి మీరు తీసేసుకున్నారు. బంగారం, నన్ను అలాగ పిలిస్తే నీ మర్యాద పోతుంది. మీకు ఎందుకు అలా చేయాలనిపించింది? నువ్వేగా చేయమన్నావు. తనతో నిన్ను నిద్రపోమని చెప్పాను. లారా, నేను చెప్పేది కాస్త మన ప్రశాంతంగా 30 విను. సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఇది పోగొట్టుకోవద్దంటున్నాను. కేవలం గేమ్ కదా. నేను ఏది చేయలేదో అది అర్థం చేసుకో. అయినా నువ్వన్నీ చేసావుగా. లేదు, నేనంతా పూర్తి చేయలేదు. నీకు తను నచ్చిందా? నన్ను అంటావేంటి? నువ్వు కూడా వీడితో వెళ్ళి పడుకున్నావు. నేనేమైనా అడిగానా? ఏమీ జరగలేదా? ఏం జరగలేదా? లేదా? మిమ్మల్ని చూస్తే తప్పు చేసి వచ్చినట్టుగా అనిపించడం లేదే. అది తనకి చెప్పండి. కొంచెం సేపు మీరందరూ నోరు మూసుకుని ఉంటారా? ఇది ఖచ్చితంగా పెద్ద గొడవే అవుతుంది. సైలెంట్ గుండారా, సోట్ చేయకుండా. సియానా, It's time to take a risk. Time to double or quit. It's time to bet on it. Bishop and the queen. Cards on the table. Time to make a deal. So you there are neighbor. There's no time for fear. It's time to break the rules. Close your eyes and feel it too. My engagement ring is feeling loose. Cards up, win or lose. Baby, it ain't fine when things go wrong. Baby, it ain't fine when you get lost. Baby, it ain't fine arriving home at down. Be careful, take care. No, it's on, I'm not breaking down. జరిగింది పీడకల్లా మర్చిపోయి ఓ కొత్త జీవితాన్ని మొదలు పెడతాం. దానికంత ఛాన్సే లేదు. సారీ, మేము గార్డెన్ కొంచెం చిందరవందర చేశాను. క్లీన్ చేయగలరు కదా? ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ మేమే గార్డెనింగ్ వర్క్ చేస్తున్నాం. మయామీలో కూడా. నేనంత ఫేమస్ పర్సన్ కాదులే. నాకంటే నా గార్డెన్ చాలా పెద్దది. నేను ఎంత అందంగా ఉంచుకోగలనో అంత అందంగా ఉంచుకుంటాను. మంచిది. సరే, మీరు ఇంట్లోకి వెళ్ళి చూసారా లేదా? లేదు, స్పెషల్గా ఉండే కేసెసే నేను చూస్తాను. యా,
హే బేబీ బేబీ నా దగ్గరికి రా. తనేం చేయదులే, తను చాలా మంచి డాగి. నాకు తెలుసు, నాకు డాగ్స్ అంటే ఇష్టం. అలాగా? యా, నా దగ్గర ఒకటి ఉంది. అలాగా? ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని తీసుకెళ్తాను. నేను కూడా అదే చేస్తాను. సీనా కాస్త కాస్ట్లీ అని చెప్తాను తెలుసా. థియేటర్కి వెళ్ళాలనుకుంటుంది, చాలా ఎక్కువగా ఖర్చు పెడుతుంది. నాతో ఆ గేమ్ గురించి మాట్లాడకే. అవును, నిజంగా ఏది జరగలేదా? ఏం జరగలేదు. క్రిస్ ఆల్రెడీ చెప్పింది దానికి ఆయనకి సెట్ అవ్వదని. నన్ను అడిగితే తనకంటే నువ్వే అందగత్తివని చెప్తాను. మీరు కూడా ఉండండి, వాళ్ళు వస్తున్నారు. మనం డైలీ బ్రేక్ఫాస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలు ఆపు. ఇప్పుడే చెప్పాను నా పొద్దున. ఏం చేస్తున్నావు? అబ్బా చాలు ఆపు. నా దగ్గర ఒక యాప్ ఉంది, అది వాళ్ళకి నచ్చుతుంది. మీరు అందులో సెల్ఫీ తీసుకోవచ్చు, క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, వెపన్స్ తీసుకోవచ్చు, పవర్స్ తీసుకోవచ్చు. బాగుంటుంది. తాగేసిన తర్వాత కూడా మీరు దాన్ని పెట్టరా కింద? చాలు. మీ క్రెడిట్ కార్డ్ నంబర్ మాత్రం నాకు ఇవ్వండి. వాళ్ళకేం కావాలన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఏమంటారు? మంచి విషయమే కదా. నీకు అరవడం తెలుసా? తెలుసు. ఏది అరు? చాలు ఆపండి. సివిలో నా నంబర్ ఉంటాను, నన్ను మిస్ చేసుకోకండి. అస్సలు ఫీల్ అవ్వం. ఇద్దరు కాస్త నోరు మూస్తారా? షటప్. నోరు మూసుకోండి. అసలు ఎంతమందిని కలిసావు నువ్వు? అది అసలు లెక్కలోనే లేదు. నాకు డ్రింక్ కావాలి, కానీ ఇలాంటి వాళ్ళు అస్సలు వద్దు. నాకు అర్థమవుతుంది. అంతే, ఇదిగో చూడు, డ్రై అయిపోయింది ఇది. ఇప్పుడు బాగుంది కదా. నాకెందుకో మనకెవరూ దొరకరు అనిపిస్తోంది. వీళ్ళ గోలకే మనం 10 ఏళ్ల ముందే చచ్చిపోతాం అనిపిస్తోంది. నువ్వు చూస్తూ ఉండు, మన ఇద్దరిలో ఎవరో ఒకరికి క్యాన్సర్ వచ్చి పోవడం మాత్రం ఖాయం. అదే నిజం. ఏంటి ఈ పిల్లలు సడన్గా అరవట్లేదు? తెలియట్లా. ఏమైంది? అవును, ఏం చేస్తున్నారు? ఆ లేడీ చెప్పిందే చేస్తున్నాం. ఎవరు చెప్పారు? ఆవిడే. నటాషా సిడోరోవా, చైల్డ్ కేర్ జాబ్ కోసం వచ్చాం. అంతేకాదు, చైల్డ్ సైకాలజీలో నేను గ్రాడ్యుయేట్ని. 3 సంవత్సరాలు రొమానియన్ ఎయిర్ ఫోర్స్లో నేను ఎయిర్ హోస్ట్గా పనిచేశాను. నాకు రష్యన్ తెలుసు, స్పానిష్ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు. ఇంకా ఫస్ట్ ఎయిడ్లో నేను డిప్లొమా చేశాను. ఇంకా కూర్చోండి, మీ పిల్లలు ఖచ్చితంగా నా కంట్రోల్లో ఉంటారు. ప్లాస్టిక్ ఈ ప్లానెట్ ని అంతం చేస్తుంది. రీసైక్లింగ్ బిన్ ఎక్కడుంది? కిచెన్లో. కిచెన్. కిచెన్లో. కిచెన్. మీరు ఈ రోజే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. డానీ, ఇందులో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. నాకు సరిపోదు, నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా. అంతే, ఇదే మా కొటేషన్, మీరు చూసుకోండి. హలో. హాయ్. హనీ, ఇతను పెట్రో గార్డెన్ కోసం వచ్చారు. మంచిది. ప్లీజ్ వీళ్ళని మాత్రం అక్కడ బాత్రూమ్ పోనివ్వకండి. దిగులు పడకండి, నేను ట్రైనింగ్ ఇస్తాను. వెరీ గుడ్. ఇవి నిజానికి మంచి ఫ్రెండ్లీ బ్రీడ్సేలండి, మూవీలో చూపించే టైప్ కాదు. సియానా మా అందరినీ టేబుల్ టెన్నిస్ ఆడడానికి పిలిచింది, సో నేను అక్కడికి వెళ్తున్నాను. కాలికి అడ్డం రాకు. బాయ్. నా వైఫ్ ఉంది కదా, తనకి పెట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం?
ఏది తనకి పెట్స్ అంటే ఇష్టం ఉండదు అదా? మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం. సరే అదెందుకులే ఇప్పుడు. నీతో మూర్ఖంగా ప్రవర్తించలేదుగా. సరే నీకు పెళ్ళయిందా? కాలేదు. నాకు పిల్లనివ్వరు. సారీ, నేను ఊరికే అడిగాను. నాకు అది తెలీదు. పర్లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. నమ్మలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ. కాదు కాదు, చాలామంది గేస్తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మీలా ఎవరు లేరు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళు కాస్త విచిత్రంగా ఉంటారు. వెల్ డానీ, నేను మీకు డిజైన్స్ అన్ని మెయిల్ చేసేస్తాను. సరే, మీకు టైం ఉంటే మనం బీర్ తాగుదాం. ఒక విషయం చెప్పనా, నేను బియర్ తాగానంటే ఖచ్చితంగా నాతో ఉన్న వాళ్ళని నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు మాత్రమే గేమ్ ఆడుతున్నావు. యా, మొత్తం అందరూ పిచ్చోళ్ళలాగే ఉన్నారు. అవును. నువ్వు యాంటోనీ ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అలాగా? చెప్పాలంటే నేను ఆశ్చర్యపడకూడదు, ఎందుకంటే వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నిజమే, మొదట్లో నాకు కూడా కాస్త కష్టంగానే ఉంది. ఆ తర్వాత మేము గేమ్లోకి వెళ్ళిపోయాం. అర్థమయ్యేలా చెప్పు. యాక్చువల్లీ దాని రూల్స్ ఏంటి? గేమ్ ముగించకుండా బయటికి రాకూడదు. అదే కదా మేము చేసాం. అయితే ఈ రూల్స్ ఫాలో అయ్యేదే నువ్వు. ఏ గేమ్ అయినా కరెక్ట్గా ఆడేది నువ్వు కదా. నీలాంటి మనుషులు ఉండడం ఇక్కడ తక్కువే కదా. ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్తో నిద్రపోవడం. నీకు కోపంగా ఉందా? నీ హస్బెండ్ని నేను నీ నుంచి దూరం చేస్తానని భయపడుతున్నావు కదా. అది కొద్దిగా ఉంది, ఉన్నా కూడా దీన్ని నేను నీ తట్టుకోలేను. పరిస్థితి అర్థమవుతోంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ గేమ్ అంతే. ఆ రోజు నీ హస్బెండ్తో నేను ఉండాలన్నది గేమ్. ఇకపై నీ ఇష్టం. స్టాప్ చేద్దామా లేదా కంటిన్యూ చేద్దామా? అవును, ఖచ్చితంగా ఆడతాను. హాయ్, నాతో ఇప్పుడు ఒక కొత్త ఫ్రెండ్ ఉన్నారు. హాయ్, ముందు నన్ను నమ్మని వారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. మేము సిటీస్ టాప్ ప్యాడల్ టెన్నిస్ క్లబ్లో ఉన్నాం. దీన్ని బాగా ట్రెండింగ్ చేయండి. #రెకల్ ఈవెంట్స్. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు ఆటకి నేను బాగా టైర్డ్ అయిపోయాను గర్ల్స్. అంతేకాదు రాత్రంతా నిద్ర పట్టలేదు అస్సలు. బోల్డ్ అంత పని. ఇంట్లో పని చేయాలి, తర్వాత ఆఫీస్లో కూడా పని చేయాలి. చాలా పని చేశాను. తనేమో డ్రైవ్ చేయలేకపోతున్నాడు, నేనే పికప్ డ్రాప్ చేస్తున్నాను. అందుకు 30 ఛార్జ్ చేస్తున్నాను. కుదిరితే ఆంటోనీ దగ్గర నువ్వు ఛార్జ్ చేయి, కానీ 50 ఛార్జ్ చేయి. యాంటోనీ ఇక నుంచి ఆడడు. ఇదే నాకు నచ్చలేదు. ఈవిడెప్పుడు ఇలాగే ఉంటారా? అవును, కంటిన్యూగా కీ గేమ్ జరుగుతుందా? ఆడుకుంటారు కదా. ఈరోజు కూడా ఒక గేమ్ ఉందిగా. ఉంది. హే, ఎందుకంటే ఈరోజు నేను ఆడతాను. ఎంపతి ఫస్ట్, తర్వాత ఎఫర్ట్, తర్వాత ఎండీవర్. అంతా విన్నారు కదా. జీవితంలో పైకి రావాలంటే ఈ 3 ఈలే ముఖ్యం. ఓకే, అర్థమైంది కదా. కమాన్, వెళ్ళి పని మొదలు పెట్టండి. హే యాంటోనియో, ఏమిటి? పని ఇచ్చినందుకు థ్యాంక్స్. దీనికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నేను స్టాఫ్ని ఇంక్రీజ్ చేసే ఐడియాతో ఉన్నాను. ఇలా చూడు, ఊరికి నటించుకో సరేనా? సరే, నువ్వు ఈరోజు గేమ్కి వస్తావా? సీనా గేమ్. తన గేమా? వద్దు వద్దు, ఆ గేమ్ నాకు సెట్ అవ్వలేదు. అది మనకి అస్సలు వర్కౌట్ అవ్వదు. నువ్వు బాగా ఆలోచించి చెప్పు. కలిసి వెళ్దాం. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు అప్పుడప్పుడు కావాల్సినవే. నీ భార్యను వదులుకోవాల్సిందే, కానీ ఇంకొకటి దొరుకుతుంది కదా. ప్రయత్నం చేయి, పట్టు వదులుకో.
మీరు వచ్చినందుకు సంతోషం. అది అలా కాదు, ఇలా చేతిలో వేసుకుని ఒక్కసారిగా గట్టిగా లాగితే ఈరోజు మనకి లక్ ఉంటుందా? నా కీ చూసుకో. నువ్వు రావేమో అనుకున్నాను. లారా కన్విన్స్ చేసింది. సరే, సంతోషం. హే సారీ, నేను లేట్గా వచ్చానా? హలో, చాలా థ్యాంక్స్ నేను పిలవగానే వచ్చినందుకు. ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఇప్పుడు అసలు బాగాలేను. సరే ఓకే, పద కూర్చుని మాట్లాడుకుందాం. అందరూ వినండి, ఇప్పుడు మనం గేమ్ మొదలు పెడదామా? ఈసారి జెంట్స్ అంతా ఇందులో తాళాలు వేయాలి. అయినా ఎప్పుడు లేడీసే కదా కీస్ వేస్తారు. ఈసారి మార్చుకుందాం. రూల్స్ ఎప్పుడు మారుస్తూనే ఉంటారా? ఇదంతా మోసం చేసినట్టుగా ఉంది. అటువంటిది లేదు. న్యాయంగా ఆడే వాళ్ళందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. ఒకవేళ కీ మనం గుర్తు పెట్టుకుంటామని ఇలా చేస్తున్నారా? లేదు లేదు, ఇదంతా సీరియస్ గా తీసుకోండి. దీనికి నేను ఒప్పుకోను. ఏయ్ లారా, ఇప్పుడు ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఏదేమైనా ఆట ఆడాల్సిందే కదా. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే సారీ, టెన్షన్ అవ్వకు. గర్ల్స్, ఏం చేయాలో మీకు తెలుసుగా. నువ్వే నీ పార్ట్నర్ ఎవరో చూడు. నేనే. హలో. అది నాకి. ఈ కీ ఎవరిది? అది నాది. థ్యాంక్స్. నాది. ఇదేవి రూల్స్కి అగేన్స్ట్ కాదు కదా. ఏది? అంటే ఒకే విషయం రిపీట్ అవుతోంది. అంటే పోయినసారి కూడా మేమిద్దరమే ఈ గేమ్లో కలవాల్సి వచ్చింది. అందుకే కొంచెం గేమ్కి అవుట్ సైడ్ మీరు అలా చేయలేరు, లోపల చేయగలరు. అవి నావి, నేనే. ఇదే సరైన రోజు. ఏమన్నారు? లేదు, నేను ఫొటోస్ చూసి అన్నాను. నువ్వు స్పోర్ట్స్ మ్యాన్లా ఉండాలి. నన్ను టచ్ చేయండి. మీకు నేను నచ్చాననే అనుకుంటున్నాను మ్యామ్. ప్లీజ్ నన్ను మ్యామ్ అనద్దు, నాకు వయసు అయినట్టుగా అనిపిస్తుంది. మీకు చాలా అనుభవం ఉంటుంది అనుకుంటా. అలా మా హస్బెండ్ దగ్గరే ఉంటాను. ఎలా ఉంది? యా, చాలా బాగుంది, నాకు నచ్చింది.
క్రేజ్ ఇది నీకు ఓకే కదా? ఎందుకంటే లారా దీన్ని దాని అపోజ్ సంగతి వదిలేసి నువ్వు ఈ విధంగా ఉంటావని నేను నమ్మలేదు, కానీ నువ్వు ఈ విధంగా కాస్త మాటలు ఆపేసి పని మొదలు పెడదామా? నాకు నీ ప్రాబ్లం అర్థం అవుతుంది. అందరూ అదోలా ఉంటారు, నువ్వు కాస్త డిఫరెంట్ గా ఉన్నావు. ఎలా చెప్తున్నావు? ముందు వీటిల్లోంచి నీకు నచ్చింది తీసుకో, ఆ తర్వాత ఆట ప్రారంభిద్దాం. అది నిన్ను మోసం చేయదు. 6 వైబ్రేషన్ మోడ్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. సారీ, రియలీ సారీ. ఖచ్చితంగా ఇది స్టెరాయిడ్స్ వల్ల అయి ఉంటుంది. హలో, ఇక్కడ ఎవరికో ఒంట్లో బాగాలేదు, చూసుకోవాలని చెప్పారు. ఆ వ్యక్తి మీరేనా? కాస్త ఆగండి, కాస్త ఆగండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. మీరు చెప్పిన మాట వినరట, కాబట్టి మీకు పనిష్మెంట్ ఇవ్వాలని వాళ్ళందరూ నాతో చెప్పారు. నాకు చాలా కోపం ఎక్కువ, కానీ నా కోపాన్ని తీర్చడం నీ బాధ్యత. దీనికి శిక్ష ఉంది, శిక్షిస్తాను. నా వల్ల కుదరదు నకీల్, నా వల్ల కుదరదు. నాకు లౌరా గుర్తుకొస్తోంది. షాంపెయిన్ ఆస్ట్రిస్ రెండు అదిరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వైట్ వైన్ ఉండుంటే ఇంకా అదిరిపోయేది, ఎందుకంటే అదే మన దేశానికి చెందిన డ్రింక్. గేగా ఉండటం ఒక టైపే. ఏమంటున్నావు? ఇలా చూడు, నేను గేస్కి వ్యతిరేకమైన వాడిని కాదు, కానీ నీతో నా దగ్గర నువ్వు నటించలేవు. నేను అలా కాదు. నేను ఒక మగవాడితో ఉండను, నేను నిజమే చెప్తున్నాను. హెట్రోసెక్షువల్, బైసెక్షువల్, హోమోసెక్షువల్ అని మనలో ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు చెప్పు. నేను ఒకరిని మీట్ అయ్యాను. మేమిద్దరం చాలా మాట్లాడుకున్నాం, కానీ నాకు తెలీదు. వాడు నాకు నచ్చాడు, కానీ ఇది విచిత్రంగా ఉంది. ఇందులో ఏ తేడా లేదు. నువ్వు ఓపెన్గా ఉన్నావు డానియల్. సెక్షువల్ లేకపోతే లైఫ్లో ఏం లేనట్టే. ఒక మేల్ ఫీమేల్తోనే ఉండాలని ఎవరు చెప్పారు? అది తప్పు. కానీ నాకు క్రిస్ అంటేనే ఇష్టం. మిగతా వారు నచ్చొచ్చు కదా. అలా అని ఒక మగవాన్న వాణ్ణి మళ్ళీ మీట్ అవ్వడం మామూలు విషయం కాదు. అది నాకు ఇష్టం కూడా లేదు. ప్రయత్నించకుండా నువ్వు అలా ఎలా అంటున్నావు? ఈ లక్ మీద పెద్దగా నమ్మకం లేదు. నా బర్త్డేకి పార్టీ ప్లాన్ చేస్తున్నాను. ఒక పెద్ద కీ గేమ్ అందులో జరుగుతుంది. అందులో అన్ని సెక్షువాలిటీస్ ఉంటాయి. నీ డౌట్స్ అన్నీ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి క్లియర్ చేసుకో. అందుకు నేను ఒక ప్లేస్ చూసి పెట్టాను. ఆ ప్లేస్ అద్దరిపోతుంది. నా దగ్గర కూడా ఒక చోటు ఉంది. అలాగా? అవును, ఒక పెద్ద మ్యాన్షన్ ఉంది. నాకు తెలిసి ఆ మ్యాన్షన్లో దాదాపు 20 గదులు ఉంటాయి. అది చాలు. సరే, అతని గురించి చెప్పు. వాడిని పంపించేశాను. నీకోసం ఎదురు చూస్తున్నాను మిస్టర్ మ్యాచవ్. క్షమించండి, పిల్లల స్నాక్స్ తీసుకోవడం నేను మర్చిపోయాను.
నేను టైర్డ్గా ఉన్నాను. నిజం చెప్పు, ఇది బాగుందా లేదా? కొంచెం డల్గానే ఉంది. డల్ కదా? హే ఇలా చూడు. ఎవరది? అది ఏంటంటే నువ్వు మొహం అలా పెట్టుకోకు, నార్మల్గా ఉండు. తన్ని పాత ఫ్రెండ్ అయి ఉంటుందేమో. హలో. హాయ్. హాయ్. మీ ప్లేస్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది మీ ఇల్లులా అనుకోండి, అందరితో అమ్మ సెలబ్రిటీస్కి ఈ చోటు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఓ అర్థమైంది, అభినందనలు. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా, అంటే సోషల్ మీడియాలో. మీరు ఇంతవరకు ఏ సెలబ్రిటీకి వెడ్డింగ్ ప్లాన్ చేయలేదు కదా? అది కుదరలేదు. మీరు చిన్నబుచ్చుకునేట్టుగా మేము ప్రవర్తించాం. మీరు చెప్తుందంతా ఓకే, మనం ఒక కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ ని చేసుకుంటే బాగుంటుంది. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా ఆ పని చేస్తాం. ఇంకా ఎన్నున్నాయి? ఓకే, ఇప్పుడు నేను మీకు నా ప్లాన్ ఏంటో చెప్తాను. సంథింగ్ ఫ్యామిలీగా, సింపుల్గా నాకు ఉండాలి. వాళ్ళెవరూ నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఇది సర్ప్రైజ్ గాను ఉండాలి. అది మాకు వెన్నతో పెట్టిన విద్య. ఓకే, మీరు మాట్లాడడం అయిపోతే ఇప్పుడు నేను మాట్లాడతాను. అడగడం మంచిది కదా. అలాగా? మీరు యాక్ట్ చేస్తున్న సిరీస్లో మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారా? హోమోఫోబీ లేకపోతే కనుక ఇది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఐఎమ్ సారీ, నేను అస్తమనే విషయం చెప్తున్నాను. నీకు అలా జరగలేదా? ముందుగా మనం ఆ విషయం మాట్లాడుకుంటాం, ఆ తర్వాత ఎందుకు చేసామా అని జీవితాంతం ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇది అందరిలోనూ ఉంటుంది కదా, ఇందులో ఉంది. నువ్వంటే నాకు ఇష్టం పెట్రో. నాకు కూడా డానీ. మనం ఇద్దరం చాలా ఫాస్ట్గా ఉన్నాం. నేను చూసినప్పుడే అనుకున్నాను నా మీద నీకు స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉందని. అలాగా? నువ్వు నన్ను స్వీకరిస్తే నాకు సంతోషమే. ఏమంటావు? తప్పకుండా. కొంతమందికి ఈథ్రోసెక్షువల్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. ఎలా ఉంటారంటే ఆకట్టుకోవాలని చూస్తారు. నీకు ఇష్టమైతే చెప్పు, దీన్ని కనిపెట్టడానికి ఒక ఈజీ వే ఉంది. నో వెయిట్ చేయి. అని నేను రెడీ అయిపోయాను. కామ్రేడ్ అరు. ఓకే. కాదు 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 కాదు, ఇంకా గట్టిగా. ఇది సరిపోతుందా, ఇంకా హార్డ్గా కావాలా? హార్డ్గానే, కానీ ఇంత హార్డ్గా లేదు. నేను మళ్ళీ కొడతాను, నువ్వు ఓకే, కాస్త మీడియంలో ఉండి. నువ్వు చెడ్డ పిల్లాడివి కదూ. అవును, చాలా. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ హోంవర్క్ చేయి. హోంవర్కా? అలాగే. ప్లీజ్ ఇలాగే నాకు చేయవా? లేదు, నాకు ఇంకా కాసేపు నువ్వు చెయ్యి. ఓకే. థ్యాంక్ యూ. మీరిద్దరూ మరీ దారుణంగా నడుచుకుంటున్నారు. అవును, కొంచెం దారుణంగా ఉండే వాళ్ళకి నా పనిష్మెంటే వేరుగా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. త్వరగా వెళ్ళండి, పనిష్మెంట్ ని నేను ఇస్తాను. ఏముంటుంది? తను మనం కొట్టబోతుందంట. ఎలా ఉంది? ఎలా ఉన్నావు? హలో. హాయ్. వెళ్దామా? వెళ్దాం.
అలా అయితే ఇందులో జిన్ ఉందా? యా కొంచెం ఉంటుంది. నీకు ఈ అలవాటు లేదనుకున్నా. ఇందులో ముఖ్యమైన విషయం లైమే. ఆల్ రైట్. ఎలా ఉంది? మరి ఇంకేం కావాలి? డార్లింగ్, యా, నేను ఈ ప్రజెంట్ని జూలియాకి తీసుకెళ్తున్నాను. పోనీ నన్ను డ్రాప్ చేయమంటావా? లేదు లేదు లేదు, పర్లేదు, కంటిన్యూ చేయండి. అంతా ఓకేగా? యా ఓకే. ఇది ప్రస్తుతానికి మారదు, లేదా నేను మారడానికి టైం పడుతుంది. నాకు అస్సలు అర్థం కావడం లేదు. అన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరా? హే, నీకోసం నేను ఒక గేమ్ తీసుకొచ్చాను. దీంతో నేను ఆడుకోలేను, సో నువ్వే ఆడుకో. ఇందులో ఎలా ఆడాలో రాసింది, ఫాలో అవుకో. Hay que ver que pronto se puede olvidar. Hay que ser un tonto para recordar. Pero yo no puedo evitar pensar en ti. Un amor que pasa, otro llegará, ocupando su lugar. Pero yo no puedo evitar pensar en ti. డానీకి పెడ్రోనే నచ్చాడు. ఏ పెట్రో? అతను గార్డెన్ని చూసుకునేవాడు. నువ్వు చెప్పేది అర్థం కాలేదు. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. తట్టుకోలేకపోతున్నాను. ఏమిటి వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారా? అది వాడు నన్ను ఏ ప్రేమగా relationship తో? తాకి నెలలవుతోంది తెలుసా. గే అయి ఉండొచ్చు. అలా కాదంటే ఒకవేళ బైసెక్షువల్. నేను కిస్ చేయనా? ఇది రూల్స్కి అగేన్స్ట్ కదా. Para recordar. Yo no puedo evitar pensar en ti. Pensar en ti. Pensar en ti. ఇప్పుడు మనం కిస్ చేసుకున్నామా? నువ్వు మర్చిపోయావు, నేను చంపేస్తాను. నో లోరా. మా అమ్మాయి పిలుస్తుంది. చెప్పమ్మా. ఏంటి? నువ్వు నాన్నకి కాల్ చేస్తావా? ఆయన ఎక్కడికి వెళ్ళారు? సరే సరే సరే, నేను వస్తానుండు. ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. రూల్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్, వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఏమైంది? తను ఎక్కడికి తీసుకెళ్ళొచ్చావు? మేమిద్దరం ఊరికే షాపింగ్కి వెళ్ళాం. అది తిన దగ్గర కీస్ లేవు. ఏ విషయమైనా రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడేం మాట్లాడద్దు, ఓకే?
నైట్ ఎలా ఉంది? గుడ్. కూడా వచ్చిన అబ్బాయి బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఎన్నాళ్ళు నాతో అబద్ధం చెప్తావు? అయితే నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటుంది. లారోతోనే కదా వెళ్ళావు? కలిసే ఉన్నారా? మనం ఓపెన్ రిలేషన్షిప్లో ఉన్నాం కదా. అవును, ఫస్ట్ రూల్ అబద్ధం చెప్పకూడదు. నువ్వు తన్ని లవ్ చేస్తున్నావా? నీ సమస్య ఏమిటో తెలుసా? నా జనరేషన్కి సెట్ అవ్వవు. నీకు నీ పాత ఫ్రెండ్సే కరెక్ట్గా ఉంటారు. బెటర్ నీ స్కూల్ ఫ్రెండ్స్తోనే వెళ్ళిపో. చిన్నపిల్లాళ్ళ నటించుకో. సీనా, ఏంటిది? క్రిస్ ఆంటీ నాకు ఇచ్చారు. క్రిస్ వచ్చిందా? తనని కలిసి ఇది ఇచ్చి వెళ్ళడం కోసమే వచ్చింది. అందుకే తను వచ్చినప్పుడు నేను ఒకే చోటు ఉంటే బాగుండదు కదా. అంతేకాదు, ఆవిడ నాకు లేటెస్ట్ మార్టల్ కాంబట్ కూడా కొనిచ్చారు. ఆవిడని తిట్టకండి. నాకు తెలీదు. నేను వెళ్తాను. నిన్ను చంపనా? అయితే నేను సర్జియాని చంపాలి కదా. నిన్న కాన్సర్ట్కే వెళ్ళాం, కానీ ఏం జరగలేదు. మీరు అదే కదా చెప్తారు. ఇలా చూడు, ఈ గేమ్ మీద నువ్వు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. వాడితో కలిసి పడుకోవడానికి నీకు కొంచెం కూడా గిల్టీగా లేదా? నువ్వు చేసింది మిగతా వాళ్ళు చేస్తే తట్టుకోలేకపోతున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. పర్వాలేదు, మాట్లాడు. మీరు నమ్మిన నమ్మకపోయినా మీతోనే సంతోషంగా ఉన్నాను. అయినా నా హస్బెండ్ ఆ అమ్మాయితో 2 సార్లు కలిశాడు. అది కూడా నీకు తెలిసే. కానీ నిన్న విషయం నాతో చెప్పలేదు. క్రిస్ ముందు నన్ను గిల్టీగా ఫీల్ చేయొద్దు. యాంటోనియో, ఇక నీకు ఇక్కడ పని లేదు. నక్క కుతంత్రంగా పక్షిని మోసం చేస్తుందనే కదా మీరు చెప్పదలుచుకున్నారు? అవును, రండి మనం బయలుదేరదాం, స్కూల్కి టైం అవుతుంది. అవును, వెళ్ళండి త్వరగా. ఏం కలుద్దాం. బాగా చదవాలి. చదువుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఓకే. ఏంటిదే? మన జాయింట్ అకౌంట్లో డబ్బులు లేవేంటి? డబ్బులు లేవా? లేవు. అరే అవును, ల్యాప్టాప్ కొన్నాం కదా, ఎలా ఉంటాయి? ఇది మనం పోయిన సంవత్సరం కొన్నాం. ఒక 1200 యూరోస్కి నువ్వు సీన్ ఎక్కువ క్రియేట్ చేయొద్దు. మనం ఆర్టికల్కి ఎప్పుడు పే చేసాం? డబ్బులు ఇప్పుడు విషయం కాదు, అర్థం చేసుకో. రైట్. అయితే ఈ డబ్బుని ఇంకెందుకో ఖర్చు పెట్టాం. నాకు ఇక్కడ ఏ ఖర్చు లేదు. అవును, ఖర్చులన్నీ నావే కదా, ఎందుకంటే తిండి దగ్గర నుంచి తాగడం వరకు నేనే కొంటున్నాను. కరెక్టే కదా? ఇప్పుడు నువ్వు నా దగ్గర అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నన్ను ఎక్కడికైనా వెళ్ళి పనికి వెళ్ళి సంపాదించమంటున్నావా? నువ్వు సంపాదించి నీ ఖర్చులన్నీ నిన్నే పెట్టుకోమంటున్నాను. అర్థమైందా? ఓకే. నువ్వెలా ఇలా మాట్లాడుతావు? ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఇలాగా జరుగుతుంది. కానీ నా తిండి తింటూ నాకే ద్రోహం చేస్తున్నావు కదా. కాన్ఫిడెన్షియల్. లేడియా టోరెంట్ ఏంటి? ఫస్ట్ డేటింగ్ వెళ్ళినప్పటి నుంచా? నువ్వు ఇంత సీరియస్గా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటి? ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. మంచిది, నువ్వు కాస్త ఆపోజిట్గా ఉండు.
నువ్వు ప్రేమించినంత వరకు అది అందంగా కనిపించింది. నాకు అలాగే అనిపించింది అతను నన్నే లవ్ చేసినప్పుడు. నువ్వు చెప్పినట్టు అది ఇప్పుడు లేదు. ప్లీజ్ నన్ను నోటీస్ చేయకండి. నేను మిగతా వాళ్ళలా కాదు, చాలా ఓపెన్గా ఉంటాను. 90s గర్ల్స్ నుంచి అడ్వైస్ తీసుకోవాలి, నాకు అది అవసరం. మిగతా జనరేషన్స్ కంటే బుద్ధి తక్కువగా ఉండేవాళ్ళు వీళ్ళే. మీరు కూడా కదా పెడ్రోకి ఇన్విటేషన్ పంపించారా? ఈవిడెందుకు ఇక్కడికి వచ్చింది? కాస్త ఆగు. ఎలా ఉన్నారు? అది అడగడానికి వచ్చిందా? ఇకపై నేను ఆ గేమ్ని ఆడలేను, సరేనా? అదే ప్రాబ్లం. ఎవరు చెప్పారు అదే సమస్యని? గేమ్ కి అవుట్ సైడ్ లో సెక్స్ ఉండకూడదని రూల్లో ఉంది కదా. నువ్వు నా హస్బెండ్ లవ్ చేస్తున్నావు, అదే కాకుండా నువ్వు నా దగ్గర దాచిపెట్టావు. మీరిద్దరూ సీరియస్ గా ఉన్నారా? ఏంటి నేనా? అంటే నువ్వు సర్గియాతో ఏం అడుగుతున్నారు? ఇలా చూడండి, నేను డాని కలిసి పిల్లల్ని కనాలనుకుంటున్నాం. ఇప్పుడు మేము నార్మల్గా ఉన్నాం. నిజంగానా? అవును. ఏ కంగ్రాచులేషన్స్. Thank you. సరే, ఇక నుంచి ఆ గేమ్ గురించి మనం మాట్లాడదు, నార్మల్గా ఉందాం. సియానా బర్త్డేకి వెళ్ళినా కూడా మనం ఆ గేమ్ని ఆడద్దు. మీరేమంటారు? ఇకని బేబీ సంగతి చూద్దాం. లేదు, జస్ట్ ఐడియా చేసాం అంతే. ఇప్పుడే సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకా టైం ఉంది. మొహం మార్చుకున్నావెందుకే? నవ్వు. ఓరే నాయనో, ఏంటి ఇలా మెసేజ్ పంపింది? ఏమైంది? రెక్కల్ ఈవెంట్స్ జరుగుతున్నాయట. ఓరి నాయనో, ఏంటి ఇదంతా? ఎవరు ఇలా చేసుంటారు? తిడుతుంది. ప్రశాంతంగా ఏం ఉండు. చేద్దాం? అది మొదట్లోనే చెప్పింది. Calm నాకు మీ గా మీద నమ్మకం ఉంది, ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదంది. ఇప్పుడు ఆ షారన్ ఈవెంట్స్ కి తెలిసి ఉంటుంది. నా కాంటాక్ట్ పోయింది. కొంచెం ప్రశాంతంగా ఇప్పుడు ఉండు. నేనేం చేయను? శ్వాస బాగా నా వల్ల తీసుకో. కావటం లేదు. Friendship దేవుడా, ప్రశాంతంగా ఉండు. అంతా అయిపోయింది. నటాషా, దీన్ని చూడు. ట్రెండింగ్ టాపిక్. ప్రపంచమంతా ఇదే చూస్తుంది. ఇదంతా నీ పనా? నువ్వే ఇదంతా చేసావా? ఏమైంది? తప్పు చేశాడా? మీడియా విషయాలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది నువ్వేనా? ఆ కాంట్రాక్ట్ కాన్ఫిడెన్షియల్ అని నీకు తెలీదా? ఇదిగో చూడు, నువ్వు నన్ను సంపాదించమన్నావు, అందుకే నీ విషయం పెట్టి సంపాదిస్తున్నా. అందుకు నా బిజినెస్ దివాళా తీసేట్టు చేసావు కదా. ఇదొక పబ్లిసిటీ. నాకు వచ్చే కోపానికి నేను చంపేస్తానేమో. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. నేను ఖర్చు పెట్టడానికి నేను ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఈ క్షణమే నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి పో, లేదా నటాషా నువ్వు అని బయటికి తోసాయి. Still look back to the time of flowers and songs. Remember those days of summer and love. I'm just searching for everything I lost. Something better than before. Now I can't let life pass me by. I still have time to find. వాయించడం చేతకాని వాడికి గిటార్ అనుకో. I know hope will come to my rescue, and I've gotta dance because of you. There'll be a time we'll find a way to live love again, 'cause life goes by and you never ever know where it goes the rain. Now you hold my heart safely in your hands. You can hear it for 1,000 miles. I'll do my best, no doubts on my mind. I have time to wait for you tonight. Yeah, yeah. Yeah. I have time to wait for you tonight. వెళ్ళి తీరాలా? అవును. ఏ
నీకు అలా అనిపించలేదా? యా, వెళ్దాం. నీకు ఇష్టం లేదంటే మనం వెళ్ళొద్దు. నో 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 నో, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే. నేను ఇప్పుడే వస్తాను. నిజంగానే పార్టీకి వెళ్తున్నావా? అవును, వెళ్తున్నాను. నిన్ను కిక్కి పిలిచింది కదా, గుర్తుంది కదా? ఊరికే చెప్తున్నావు కదా. లేదు, మీరు అక్కడికి వస్తే ఏం చేస్తారో నాకు బాగానే తెలుసు. అదే నేను చేస్తాను. నేను వెళ్ళొస్తాను. కికే కికే, నా మాటలు వినిపిస్తున్నాయా? మన ఇద్దరిని పార్టీకి పిలవనే లేదు. ఏమిటి, తను నిన్ను ఇంట్లోంచి పంపించేసిందా? కానీ వాళ్ళు వచ్చేసారు. హాయ్, మీరు వచ్చినందుకు సంతోషం. మేమెలా ఈ పార్టీని మిస్ అవుతాం? ఈరోజు కొత్త రూల్, మీ ఫోన్లన్నింటినీ దీని మీద పెట్టేస్తారా? వావ్, ఓకే. తప్పకుండా పెట్టేద్దాం. ఇది దేనికోసం? మీకు త్వరలోనే తెలుస్తుంది. ఒక స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ ఉంది, అది తర్వాత తెలిసొస్తుంది. రండి లోపలికి వెళ్దాం. వావ్, భయపడకు. ఇదెందుకు? నువ్వు ఎంజాయ్ చేయి, తర్వాత చెప్తాను. పెట్రోల్ నాకు రిప్లై చేయలేదు. ఖచ్చితంగా వస్తాడు. కాస్త రిలాక్స్గా ఉండవు. లజుడు కికే, నువ్వు నోరు జారి ఇరికించేకు, నేను తనతో మాట్లాడతాను. ప్లీజ్, నీకు నా గురించి తెలుసు కదా. ఇక్కడే బౌన్సర్స్ ఉన్నారు, జాగ్రత్త. నోరు మూసుకుంటా. కొంచెం నోరు మూస్తావా? లోపలికి వెళ్ళొచ్చా? మీ పేర్లు చెప్పండి. అది మేము సిఎన్ఆర్ ఫ్రెండ్స్. పేర్లు చెప్పండి. వీడు కికే టర్గోనా. వీడి పేరు యాంటనీ. యా. మీ నేమ్ లిస్ట్లో లేదు. లేదా? ఏంటి, పేరు లేదా? లేదు, అటువంటిదే ఆట ఉండదు. అయిపోయింది మీరు లిస్ట్ మీకు. ఇంకోసారి తరగా చెక్ అవును, చేయండి. చూడండి చూడండి, మేము సీనా దగ్గర ఏం చెప్పంలే, మీరు చూడండి. ఓ అవును, ఇదిగో ఇక్కడ ఉంది. మీ పేరు బ్లాక్ లిస్ట్లో ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? గొడవ చేయాలని చూడకండి. ప్రాబ్లం చేయడానికి మేమెవరిని పిలుచుకురాలేదే. అటువంటిదే లేదు. లేదు, మేము బయలుదేరుతాం, వస్తాం. వాళ్ళు సరిగ్గానే చెప్పారు, వీళ్ళు ఇక్కడికి గొడవ చేయడానికి వచ్చారు. There was a time when I believed in words. You promised me honesty and love. No chance to regain your dignity, fight your loyalty. కీ గేమ్ ఫియాస్టాకి మీ అందరికీ స్వాగతం. ఈ చోటు ఎంతో అద్భుతమైనది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. మీకు ఏది ఇష్టమో దానికి తగినట్టుగా ఉండండి. ఇది మీ ఇల్లుగా భావించొచ్చు. మీకేం కావాలో అది చేసివ్వడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళను. అంతేకాకుండా ఇక్కడ బేస్మెంట్ లో ఒక కొత్త విషయం ఉంది, అది చూసి తెలుసుకోండి. అనౌన్స్మెంట్ అంతే. తర్వాత ఏంటి? జీవితంలో మనకి దొరకనివన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను అడిగితే నాకెలా తెలుసు? నేనేది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను. రకరకాల కెపాసిటీతో ఇక్కడ 20 రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్లో 2 లేదా 3.
ఇక్కడున్న ప్రతి రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంతమందిని లోపలికి వారు ఏం వదులుతారు? చెప్తారో కాస్త క్లియర్గా విను. మీరుగా తెరిచే వరకు తలుపులు తెరుచుకోవు. ఇంకా కామన్ ఏరియాస్ లో సైలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ నీకే. మాస్కుల్ని మీ మొహాల నుండి తీయకూడదు. మొదలు పెట్టే ముందు గేమ్ రూల్స్ బాగా తెలుసుకోండి. అందరూ ఇక్కడ మర్యాదగా ఉండాలి, మర్యాదతో నడుచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సహకారం ఎంతో ముఖ్యమైన విషయం. మీ రక్షణ కొరకు కాండం యూజ్ చేసుకోండి. రూమ్ లో దారుణమైన విషయాలన్నీ రెడ్తో రాసుంటాయి. రెడ్ డ్రెస్ వేసుకోవాలా? లేదు, దారుణమైన విషయాలు నీకు చాలా అనిపిస్తే రెడ్ అని చెప్పాలి. ఓకే మంచిది, నేను వెళ్తున్నాను. నువ్వు నోరు మూయి. సర్జన్ లొరైన్, కీస్ ఉన్న బౌల్స్ ని ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడు మనం గేమ్ ఆడాల్సిన సమయం వచ్చింది. కీ గేమ్ ని వెంటనే మొదలు పెడదాం. ఎందుకు ఇలా తీసుకుంటారు? తీసుకోండి. ఉండండి. తీసుకోండి. ఎక్కడ చూసినా గోతులో ఉన్నాయి, మెల్లగారా. జాగ్రత్త. ఎక్కడ చూసినా గోతులో ఉన్నాయి, మెల్లగారా. మెల్లగా. ఇటు పెడదాం. ఎక్కడ చూసినా చీకటిగానే ఉంది. దారి మార్చి తీసుకెళ్ళిపోతురా. ఏయ్, ఏయ్, అటు చూడరా. ఇప్పుడు ఏం చేద్దాం? సరే సరే ఇటు త్వరగా వెళ్దాం. త్వరగానే నిన్ను కనిపెట్టేశాను. ప్యాటు, సారీ, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలా అరవడం మానే. ఇప్పుడే నువ్వు ఒక అమ్మాయిలాగున్నావు. ఆగా. ఇక్కడి నుంచి పైకి వెళ్దాం. అవును ఇలాగే. ఓకే ఎందుకు ఇలా భయపడుతున్నావు? అయినప్పుడు నువ్వు అందంగానే ఉన్నావు. పైకి వెళ్దాం. ఎక్కు. నన్ను పైకెత్తు. పట్టుకో. రా వెళ్దాం. ఓకే రా వెళ్దాం. నేను వెళ్ళిపోతా. రా కలిసి వెళ్దాం. రా నువ్వు లారన్ చూసావా? ఇప్పుడే బయటకు వెళ్ళింది. ఏ ఏమైంది నీకు? రా, నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. రమ్మంటున్నాను కదా. హో, వీళ్ళు నా కజిన్స్. తను పూరి, తను కోంచి. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు? నువ్వు కుదరదని చెప్పలేవు. వీళ్ళంత అందంగా ఉన్నారు. ఎట్రా? లేదు, నాకు నిద్ర వస్తుంది. ఎటు చూస్తున్నావు? ఇలా రా. ఓకే, ట్రై చేసి చూద్దాం. నువ్వు రావనుకున్నాను. నేను ఎలా దీన్ని మిస్ అవుతాను? డానీ, నేనే కీకి. ఐఎమ్ సారీ. రక్కేలా చూసావా? లేదా? సరే నువ్వు ఎంజాయ్ చేయి. ఇబ్బందికి క్షమించండి.
పగ తీర్చుకోవడం బాగుంటుంది అనుకున్నాను, కానీ అది ఇప్పుడు నాకు అస్సలు నచ్చలేదు. నవ్వగా నీ పేరేంటి? జోసి. ఓసేయా, అదేం పేరు? నాతో టైం పాస్ చేస్తున్నావు కదా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆంటోనీ నేను ఇక్కడికి వచ్చాము. పార్టీ అదిరిపోతుంది. వారు వచ్చారా? అవును, వచ్చాడు. నేను రక్కీళ్ళు ఎతుకుతున్నాను. నేను డానీని వెతుకుతాను. నువ్వు అన్ని చూసావా? అవును, వాడు టవర్లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. రగ్వెల్ రూమ్ నెంబర్ 3. రూమ్ నెంబర్ 3. నువ్వే కావాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. అంత డిఫరెంట్గా ఉంది. పెడ్రో వచ్చాడు. నిజంగానా? వాళ్ళని సంతోషంగా ఉన్నాయి. నేను ఇప్పుడు వస్తాను. మీ సంగతి నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని, అలాంటప్పుడు ఎలా? కనిపెట్టేశాను. హనీ, మనం కొంచెం మాట్లాడచ్చా? నువ్వు బండబూతులు తిట్టింది విన్నా. అవును. తనకి నీతో మాట్లాడడం ఇష్టం లేదు. తన గౌరవించే మగవారితోనే మాట్లాడాలనుకుంటోంది. అవును. మీరు ఆగండి. తన మీద ప్రేమ ఉంది, నా మీద తనకు ప్రేమ ఉంది. మీ ఇద్దరు ప్రేమిస్తున్నాము. నేను ఒక పిచ్చోడ్నే. నీ దగ్గర క్షమాపణ కూడా అడుగుతాను. నేను ఇంకా చెప్పాలంటే నేను చేసిన తప్పులన్నింటినీ నేను మార్చుకుంటాను. నేను మేనేజర్తో కూడా మాట్లాడాను. అంటే ఆ లేడీయా టోరెంట్ తను ఈ షోని చేస్తుంది కదా. తన్ని కలవకుండా నేను తన్ని కన్విన్స్ చేశాను. ఎదుగు చూడు, ఇప్పుడు నీ దగ్గర ఒకటి చెప్తాను. నేను పనికి వెళ్ళి సంపాదిస్తాను. నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు ధారాళంగా నేను నమ్మొచ్చు. సరే, కానీ ఆ చెత్త మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు మిగతా వాళ్ళకంటే గొప్పదాన్ని. తెలుసు. ఒంటరిగా ఒక అమ్మాయిగా బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో సాధించి కూడా చూపించావు. చెప్పాలంటే నీకు ముందు నేను అసలు దేనికి పనికిరాను. నువ్వేం చేస్తున్నావు? రకీల్ దగ్గర పాపానికి క్షమించమని అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదుగా. ఇప్పుడు నచ్చింది. వీడు పిచ్చోడే, కానీ వీడికి నేనంటే పిచ్చి. చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. కమ్ ఆన్. నువ్వు మగవాళ్ళ కోసం చాలా పోరాటం చేసావు కదా. అవును, నిజమేగా? చాలా చేశాను. ఊరికే అంటున్నారు, కంగారు పడుకు. బాగా ఊపిరి పీల్చు. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఏమైంది? నాకు అనిపిస్తోంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనిపిస్తోంది. దిగులు పడకు, నేను నీతో ఉంటాను. నువ్వెక్కడికి వెళ్ళావు? అది నేను అడగాలి. నిన్ను వెతుకుతూ ఉన్నాను. హలో. హలో.
20 సంవత్సరాలు అయింది. అవును 20 సంవత్సరాలైంది. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. సోగియాతో ఉన్నావా? తర్వాత ఏమిటి? ఇప్పుడు నా అవసరం నాకేంటో తెలిసింది. నీకు ముందే తెలుసు. నీతో ఉన్న 20 సంవత్సరాలు చాలా బాగుంది, కానీ అందులో ఏది మారలేదు. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం. అయినా లవ్ ఉండదు. నీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. హాయ్. హలో. నీతో కలిసి బతకాలనుకుంటున్నాను. నాకు తను వద్దు. అన్నిటికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ నిన్ను కలిసి నా జీవితమే మారిపోయింది. నేనెవరనేది నువ్వు తెలియజేశావు. నీకు థ్యాంక్స్ చెప్పి తీరాలి. రకేల్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఇంకా మీకు టైం చాలా ఉంది. లేదు. వీడిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నాకు ఈ పెళ్లి సమ్మతమే. సరే కేకే, మీకు రకీల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అయితే త్వరగా రింగ్ వేసేయండి. లవ్ యూ బంగారం. వెయ్, దీని తర్వాత అసలు మనం ఎవరో చూపిద్దాం. ఇక మీదట మీరిద్దరూ భార్య భర్తలు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కిస్ చేసుకోవచ్చు. అందరికీ ముద్దు ఇవ్వు. ఎవరికి వద్దు, ఫౌంటైన్లో వేసేయి. ఎవరికి దొరుకుతుందో చూద్దాం. రండి, పైకి రండి.
నేను వాడు. రెండు బటన్స్ వాడు. కదా యూస్ చేస్తున్నాను నో నో బటన్ ఓకే ఓకే కంటిన్యూ చేయి ఫేజ్ 1లో మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. తర్వాత ఫేజ్ 2లో 8%. ఒక క్లయింట్ కి ఇంత బాగా అర్థమయ్యేలా ఎవరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, కానీ నేను డౌట్ ఉంది, బాత్రూమ్ కూడా ఇంక్లూడ్ అవుతుందిగా? ఖచ్చితంగా. ఇందులో ఎవరు అమ్మాయి? ఏం వండి పెడితే అదే తినాలి. ఇది కావాలి అది కావాలని అడగకూడదు. మమ్మీ డాడీకి వాళ్ళ బోర్డు అంత పని ఉంది. ఇలా చేయకూడదు, అర్థమైందా? అంతేకాదు స్కూల్లో బోర్డు హోంవర్క్ ఇచ్చారు కదా, ఫినిష్ చేసేయండి. ఇలా ఆర్గ్యూ చేసుకుంటే నాకు అసలు నచ్చదు తెలుసా. నేను ఇంతకు ముందే చెప్పాను, ఎందుకు ఇలా చేస్తున్నాను? గ్రేట్, కట్ చేయండి. ఫైనల్ క్లాప్. ఆల్ రైట్, ఫ్యాంటాస్టిక్. అలాగే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. మెలిసా, గ్రేట్. ఇంకొక టేక్ చేద్దామా? లేదు లేదు, ఇంకో టేక్ వెళ్ళడానికి టైం లేదు. ఈ టేక్ బాగా వచ్చింది, No, no, నాకు no, no. నచ్చింది. ఎందుకు ఇంకో టేక్? లేదు లేదు, ఒక టేక్ ఓకే. ఎందుకు? బానే ఉంది, అవసరం లేదు. ఇంకేంటి? నీకేంటి సమస్య? ముందు అది చెప్పు. మళ్ళీ కిస్ చేయకూడదా? తనని కిస్ చేయాలా అంటే తను నీకు నచ్చిందా? ఉండండి ఉండండి. లేదు నేను స్క్రిప్ట్ లో ఏముందో అది చేస్తే చాలు. ఓవర్గా ఏమి చేయనక్కర్లేదు. అర్థమైంది. అయినా ఊరికే అడిగాను. ఓకే సరే, మీకు అందులో సందేహంగా ఉంటే నేను మళ్ళీ స్క్రిప్ట్ ని చదివి చూపిస్తాను. లేదు నేను స్క్రిప్ట్ చదివేశాను. ఓకే, ఇంకా ఒకే ఒక టేక్ చేద్దాం. లేదు, ఇంకో టేక్ వెళ్ళడానికి నాకు టైం లేదు. అర్థం చేసుకోండి. సరే ఓకే, మనం ప్యాక్ చేసుకుందాం రండి.